మీరందరూ నన్ను శ్రీధర్ని మంచి మెజారిటీతో గెలిపించిన దానికి కనీసం మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు కలిగాలని శాసనసభ్యులు శ్రీధర్ని కోరుకున్నాను. అది కూడా 4వ తేదీ. ఎందుకంటే ఈరోజు మనం సంవత్సరం నాడు ఇటువంటి రిజల్టు ఊహించుకొని రిజల్టు రావడం, ఇంత మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం రావడం కూడా చాలా సంతోషం. నాకు ప్రజల్లో నుంచి ఎన్నిక కావడం మొదటిసారి, శ్రీధర్కి మీ శాసనసభ్యులు 3వసారి, మీరందరూ 3 సార్లు ఆయన గెలిపించున్నారు. సో అడగంగానే ఖచ్చితంగా మనం పెడతామన్నా అని చెప్పి ముందుకొచ్చారు. నాకు అలవాటు లేనిది ప్రజల్లో నుంచి ఎన్నుకోబడ్డాను. అయినా కానీ ఎన్నుకోబడ్డాను. ప్రజల్లో మీ శాసనసభ్యుల్లాగా నాకు అంత అనుభవం లేదు, కానీ నేర్చుకునేదానికి సిద్ధం. ఈ మధ్య నేను ప్రతిదీ కూడా గమనిస్తున్నాను. గమనించి మనం ఎట్లా ముందుకు పోవాలా, ప్రజల్లో ఎట్లా మనం ఉండాలా, అతను నేను చూస్తున్నాను. మీ ఎమ్మెల్యేని ప్రతిరోజు కూడా నేను బిజినెస్ మ్యాను, ఏదో వ్యాపార వ్యక్తిని, కానీ అతను పాలిటిక్స్లో చూస్తున్నా ఆ టైమింగ్స్ మా ఆఫీసుకు పోయినట్లు పాలిటిక్స్ అట్లే నడిపిస్తున్నాడు. అట్లా నడిపిస్తేనే ఒక పాలిటీషియన్ సక్సెస్ అవుతాడని నాకు అనిపిస్తుంది. ఏది చేసినా మనం ఆ ఇంట్రెస్ట్ ఉండాలా, పట్టుదల ఉండాలా మనిషికి. అది ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. దేంట్లో అయినా, వ్యాపారం కానీ పాలిటిక్స్ కానీ, ఏ వృత్తి వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉండాలా. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు, పట్టుదల లేనప్పుడు వెనకడుగులో పడతాం. అది మనకంటే ముందు చాలామంది ముందు వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే ముందు అడుగులు అట్లున్నాయి. ఈరోజు టెక్నాలజీ తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ఐటీ ఉద్యోగస్తులు ప్రతిరోజు ముందు చూపుతో రకరకాల ఇన్వెన్షన్స్తో ముందుకు పోవాల్సిందే. మనం ఏదో ఐటీ చదివేమంటే ఆ చదువు అక్కడనే ఉంటారు, ముందుకు పోలేరు. ప్రతిరోజు కూడా నిత్యం నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటేనే ముందుకు పోగలుగుతాం. ఈరోజు అంత అనుభవం ఉన్న శాసనసభ్యుడు కూడా ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. ఏ రోజు కూడా మనకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. అది అనుకున్నామంటే ఆ రోజు మన పొరపాటు, తర్వాత మనమే బాధపడతాం మనం చేసిన తప్పని. అట్లా ఈరోజు ఈ ఆత్మీయ సభ కూడా మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు చెప్తున్నాం. మమ్మల్ని ఇంత మెజారిటీతో గెలిపించడం అంటే కూడా అది చాలా గొప్ప విషయం. ఆ రోజున్న ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో, ప్రతి ఒక్కరిని ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరందరూ కూడా. కానీ దీంట్లో ఒక్కటి చెప్పాలి, నేను ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చాలామంది పార్టీలో చేరారు. చేరిన వాళ్ళకి కూడా మీ అందరికీ చెప్పేది ఒకటే, పాత కొత్త అనేది లేకుండా ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు కలుపుకొని పోవడం అనేది మనకి ఉండాల్సిన లక్ష్యం. ఇటువంటిది ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు మీ శాసనసభ్యులు ఉన్నారు, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుపోండి. మీ అదృష్టం ఏంటంటే ఒకరికి 2 ఉన్నారు. సో 2 ఉన్నారు కాబట్టి సమయం కూడా 2 కేటాయిస్తారు. సమస్యల్ని ముందుకు పరిష్కరించుకొని మనం సమస్యల్లో ఏదో మనం ఈ పార్టీలో వచ్చాం, మళ్ళీ రేపు ఇక్కడ మనకి మర్యాద లేదు అనేది రానికుండా మీరు ఆలోచించుకొని ఎటువంటి సమస్యలున్నా మనం ఒకసారి పార్టీ మారి ఈ పార్టీలోకి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటుండా, సమస్యలుంటే సమస్యలు తీసుకురండి, పార్టీని మట్టుకు పార్టీనిగా చూడండి. క్రమశిక్షణైన పార్టీ ఇది. చంద్రబాబు నాయుడు గారి గురించి, మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే చాలా క్రమశిక్షణ. ఏది కూడా ఆయన టైము ఒకటి చెప్పాడంటే దాన్ని చేయాలా అనే అతనికి ఆ కోరిక ఉంటుంది చేయాలని. కానీ ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఆయన చేయలేకపోయినా చేయాలనే ప్రయత్నంతో ఈరోజు ఢిల్లీకి దాదాపు నాకు తెలిసి 15 సార్లు, ఈ సంవత్సరంలో ఒక 15-16 సార్లు ఢిల్లీ వచ్చాడు. ఎందుకు వచ్చాడు?
ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో రకాలుగా మనం ఎట్లా ముందుకు తీసుకోవాలి ఈ రాష్ట్రాన్ని. ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయినా కానీ దాన్ని ఎట్లా ఉంటా మనం ముందుకు నడపాలని మీరు చూస్తున్నారు. దాదాపు ఈ గుంటలు రోడ్ల గుంటలకే దాదాపు 1200 కోట్లు ఈ ఇబ్బందులు కూడా ఖర్చు పెట్టారు. రకరకాలుగా ఎన్ని ఇబ్బందులున్నా మన గవర్నమెంట్ అయితే ముందుకు తీసుకుపోతా ఉంది. ఈరోజు మీ రూరల్ కాన్స్టిట్యుయెన్సీ ఎత్తుకుంటే 200 కోట్లు దాదాపు అభివృద్ధి పనులు చేయగలిగారు. 200 కోట్లు అంటే ఈరోజు ఉండే ఇబ్బందుల్లో చిన్న పని కాదు. అది గవర్నమెంటు ఖచ్చితంగా వాళ్ళ ఇచ్చిన పుష్ తోటి మనం ఈరోజు ఆ 200 కోట్లు తెచ్చి మీ శాసనసభ్యులు చేయగలిగాడు. మొన్న చూస్తే ఒకటే రోజు 339 ప్రారంభోత్సవాలు, అది ఊహించుకోలేంది. నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండదు, ఎక్కడ కూడా ఒక్కరోజు కార్యకర్తలతో, నేను ఒకదాన్ని పోయాను అనుకోండి, బట్ కార్యకర్తలతో 339 ప్రారంభోత్సవాలు చేయడం అంటే అయితే ముఖ్యమంత్రి కూడా దాన్ని మొన్న మేము ఆయనతోటే కడప నుంచి ఢిల్లీ పోతుంటే ఈ సబ్జెక్టు కూడా వచ్చినప్పుడు అతనికి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పా నేనే, సార్ ఆయన దగ్గర మనం చాలా నేర్చుకోవాలా. 339 చేశాడు కూడా, అది పేపర్ ఇది కూడా కాదు సార్, నిజంగానే చేశాడు. నేను నారాయణ గారు కూడా ఒక ప్రోగ్రాం పోయాము, మేము కూడా ప్రతి దగ్గర కూడా కార్యకర్తలతో చేయించాడు. ఆయన ఒకటే మాట ఈయన గుడ్ అన్నాడు. ఓపెన్గా చెప్తుండే ఆయన అన్న మాట కూడా. ఎందుకంటే అతనికి కూడా ఇటువంటి ఆయనకి ఇంటే అతని మనసులోకి ఓ ఫలాని శాసనసభ్యులు మంచి మార్క్స్ కూడా ఆయన మైండ్లో, ఇతను మనకి 90% మార్క్స్లో మనం అంతా ఆయన చూసేదంతా నాకు తెలిసి ఇంకొక వారంలో ప్రతి ఒక్కరిని కూడా ఆల్ ఎమ్మెల్యేస్ని కానీ జిల్లా వారీగా అందరినీ పిలిపించి ఈ సంవత్సరం మీరందరూ ఏం చేసి ఉండారు, మీ మంచి మీ చెడ్డ ఏదున్నా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి రాష్ట్రం మన జిల్లా ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరంలో ఏమేమి మంచి ఏమేమి చెడ్డ కూడా చెప్పాలన్నాడు, మంచి కూడా చెప్పాలన్నాడు. ప్రతిదీ కూడా మన ముందు పెట్టాలన్నాడు మన నాయకుడు. సార్ నేరుగా ప్రతి ఒక్కరికి కూడా అది చెప్పగలిగితే కరెక్షన్స్కి చాలా టైం ఉంది. మనకి 4 సంవత్సరాలు ఉంది. కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే చేసుకుంటే వాళ్ళ భవిష్యత్, చేసుకోకపోతే వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాలి, వారి దురదృష్టం. సో మనకి ఆ అవకాశం కూడా, ఇది కూడా మంచిదే. ఇది ఒక క్లాస్ లాగానే తెలుగుదేశం పార్టీలో ప్రతిదీ కూడా మొన్న మానాడు జరిగింది. మీరు నమ్ముతారో నమ్మరో, మంత్రులు మన గిరి ఉన్నాడు దాంట్లో, అతను కూడా చూసుంటాడు. మంత్రులు వర్షం వచ్చింది అంటే ఎంత క్రమశిక్షణ ఉన్నట్టు పార్టీలో అని. మొన్న వర్షం వస్తే ఆ ప్రాంగణం మొత్తం నీళ్లు, మనుషుల్ని ఆడోళ్ళని వీళ్ళని పిలిపించి గుడ్డుతో పిండిచ్చి ఒక మంత్రి, ఆయనకి మళ్ళీ ఇంకొక మంత్రి కూడా తోడయ్యాడు, దాంట్లో గిరి కూడా ఉన్నాడు. నీళ్లు తోడిచ్చి నీళ్ళని మొత్తం పిండుతున్నారు, గుడ్డతో పిండి నీళ్లు బయట ఇచ్చేస్తున్నారు ఆ వర్షం నీళ్ళకి. ఇమ్మీడియట్గా ఒక జేసీబీ పిలిపించి, మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ క్రమశిక్షణ చూసి నేనే అసలు ఈ పార్టీ ఏందనిపించింది. డ్రైన్ కొట్టించారు మొత్తం. అది కూడా ఎవరు, నిమ్మల రామానాయుడు గారు, అంటే ఇరిగేషన్ మంత్రి పర్సనల్గా జేసీబీ ఒకటి తీసుకొని మొత్తం ఆ ప్రారంభం మొత్తం దానికి డ్రైన్ కొట్టించి, నాకే ఇటువంటివన్నీ చూస్తుంటే అసలు ఈ పార్టీలో మనం ఎప్పుడో వచ్చి ఉండాలా. నేను ఎంత పొరపాటు చేశానా, ఆ పార్టీలో 6 సంవత్సరాలు నేను ఒక రాజ్యసభ మెంబర్గా ఉండడం నాకే అనిపించింది ఒక పెద్ద పొరపాటు. ఇక్కడ చూసి ఒక పక్క నేను చెప్పేది ఆ డ్రైన్స్ అని, ఇంకో సైడు ట్రాన్స్పోర్ట్, ఇంకొక సైడు భోజనాలు. ఐ థింక్ భోజనాల్లో గిరి ఉన్నాడు.
గిరిధర్ రెడ్డి భోజనాల సెక్షన్లో ఉండేది. ఎంత క్రమశిక్షణతో భోజనాలు కానీ ప్రతి అరేంజ్మెంటు. ఈ స్టాల్ ఇది 4 స్టాళ్ళు పెట్టారు, పబ్లిక్ పెట్టారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అంటే ఎంత ప్లానింగ్తో పనిచేశారు. అది కూడా ఒక ముఖ్యమంత్రి ముందు రోజు వచ్చి, ఎందుకు చెప్తున్నాను అనుకుంటారేమో, కొంచెం వినండి మీరు కూడా, పార్టీ గురించి చెప్పాలని చెప్తున్నా. మన ముఖ్యమంత్రులు ఇటువంటి ఒకరోజు ముందు వచ్చి ప్రతి ఒక్కరిని వీళ్ళని ఈయన భోజనం అంటే ఫుడ్ సెక్షన్ మీరు రండి, ఇంకోరు మీడియా, ఇంకోరు మన ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, ప్రతి ఒక్కరిని కూడా మీటింగ్ పెట్టి అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా, వచ్చే వాళ్ళకి అన్నీ మనం చేస్తున్నామా లేదా. అంటే అతను ముఖ్యమంత్రిగా ఉండి అతను పిలిపించి, గిరి దానికి మీరు సాక్ష్యం చెప్పాలా, నేను చెప్పేదంటే ఏమైనా అబద్ధం ఉందా అని ప్రతి ఒక్కరిని పిలిపించి మీటింగ్ పెట్టి ప్రతిదీ కూడా బాగున్నాయన తర్వాతనే దాదాపు రాత్రి ఆ రోజు 11, 12 దాకా అన్నీ సక్రమంగా ఉన్నాయని సాటిస్ఫై అయిన తర్వాతనే ఆయన ఆడి నుంచి బయటకు పోయాడు. సో ఇటువంటి పార్టీ ఇది. మనందరం ఈ పార్టీలో మనం ఉండడం, మనందరం కూడా 29 కూడా ఇదే లక్ష్యంతో మేబీ రేపు మీకు గిరికి చేయాల్సి వస్తుందేమో రూరల్గా. సో మీ అందరికీ చెప్పేది, నేను ఒక ఎంపీగా, శాసనసభ్యులుగా మన గిరి రాబోతున్నారు కాబట్టి మీరందరినీ కోరుకునేది, ఈ ఆత్మీయ సభలోనే 29 ఎలక్షన్లు కూడా మీ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఇట్నే కష్టపడి మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావాలి మనందరం. అట్నే ఇప్పుడే పొట్టేపాలెం గురించి చెప్పాడు, కల్జుకాడ బ్రిడ్జి, దాన్ని ఖచ్చితంగా తంటాలు పడి అది చేసే కార్యక్రమం చేస్తాము. అంటే శ్రీధర్ చేయలేడని కాదు, ఆయన చేయగలుగుతాడు, దాన్ని ముందుకు నెట్టి దాన్ని తీస్తాము. అట్నే పొట్టేపాలెం కూడా ఇది గ్రామానికే మంచిదవుద్ది. పొట్టేపాలెం ఆ కల్జుకాడ ఉదయం 10 గంటలకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించబోతూ ఉన్న కొత్త కార్యక్రమం 6, 7, 8, 9 4 రోజుల పాటు. ఈ 4 రోజుల పాటు మనం చేసే కార్యక్రమం కేవలం నెల్లూరు రూరల్లో 18 గ్రామాల్లో సాగుతుంది. ఆ కార్యక్రమం పేరు చంద్రన్న పల్లె పండుగ. చంద్రన్న పల్లె పండుగ అన్న పేరుతో మనం కార్యక్రమం తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ ఏడాది కాలంగా గ్రామాల్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు సౌకర్యాలు కానీ అనేక కార్యక్రమాలని మనం కొన్నిటిని పూర్తి చేసి ప్రారంభోత్సవాలు అయిపోయినాయి. అనేక రకాల కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకుని ఉన్నాం, అవి కూడా పూర్తి అయిపోయినాయి. ఈ 4 రోజులు కూడా వాటి ప్రారంభోత్సవాలు. అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాలు, 1, 2 డివిజన్లు, 12వ డివిజన్ సగం పార్టు, వారందరికీ కూడా 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చేదానికి 3 ఫేజ్ కరెంటు పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే దేవరపాళెం పూర్తయింది. మిగతా అన్ని గ్రామాలు 1, 2, 12 డివిజన్లో ఒక పార్ట్ అక్షరాల 24 కోట్ల రూపాయల వ్యయంతో చంద్రబాబు గారి ఆశీస్సులతో జూలై 30వ తారీఖుకి పూర్తి చేసి ఆగస్టు మొదటి వారంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆ 18 గ్రామాల ముఖ్య నేతలు అందరూ ఉన్నారు. మీరు ఒకసారి రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్తో కోఆర్డినేట్ చేసుకోండి. 6, 7, 8, 9 ఈ 4 రోజులు కూడా ఉదయం 8 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి ఊరికి కూడా వచ్చి ఆడైతే ఆ ప్రారంభోత్సవాలు చేసి ఆ కార్యక్రమాన్ని చంద్రన్న పల్లె పండుగ. ఎందుకని చెప్తున్నానంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్పంచుల నిధులు కూడా, గ్రామీణ నిధులు కూడా పక్కదారి పట్టించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
గ్రామాలు బాగుండాలా, గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చే నిధులు పక్కదారి పట్టకూడదని చెప్పని ప్రోత్సహించారు. ఆ రోడ్లు, కాలువలు, మంచినీటి పైప్ లైన్ అవన్నీ కూడా పూర్తి చేసుకుని ఉన్నాం. సగర్వంగా కోట్లాది రూపాయలతో మొన్న చూస్తే 339 అభివృద్ధి పనులు, 26 అర్బన్ డివిజన్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవం అనుకున్నట్టే చేయగలిగాం. మరి 6వ తారీఖు నుంచి 6, 7, 8, 9 ఈ చంద్రన్న పల్లె పండుగ పేరుతో కోట్లాది రూపాయల పనులతో నెల్లూరు రూరల్లో 18 గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర ఉంటుందని తెలియచేస్తూ, ఆఖరి మాట మళ్ళీ చెప్తూ ఉన్నా, ఎవరైతే సమయం ఇచ్చి మాకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది, తెలుగుదేశం పార్టీ పట్ల ఆసక్తి ఉంది, మాకు అవకాశం ఇవ్వండి, ప్రోత్సహించండి, మేము పనిచేస్తామంటే మీ కోటమిరెడ్డి సీతారెడ్డిగా ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని. ఎందుకంటే పనిచేసే కార్యకర్త కష్టమేందో నష్టమేందో నాకు తెలుసు. ఓ రాజకీయ కార్యకర్తగా ఆ కష్టం, నష్టం, కన్నీళ్ళు, ఆ యొక్క ఆవేదన నాకు తెలుసు. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం పార్టీ ఇష్టపడే కార్యకర్త అయినా, నాయకుడైనా ఎక్కడైనా నా వైపు నుంచో, మా తమ్ముడు గిరి వైపు నుంచో ఎక్కడైనా పొరపాటు జరిగితే ఎక్కడా మనసులో పెట్టుకోవద్దు, నేరుగా వచ్చి మాట్లాడండి. నా తప్పు అయితే నేను ఖచ్చితంగా క్షమాపణ కూడా చెప్తా. అంతిమంగా మీ మనసుల్లో నా మనసుల్లో ఏం ఉండకూడదు. 4 గోడల మధ్య మనం అన్ని నిజాలు మాట్లాడుకోవాలా. బహిరంగ ప్రదేశాల్లో అందరం ఒక్కటై ఒక్క గొంతే వినపడాలా. ఎవరైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేస్తాం, ఇష్టంతో కష్టం చేస్తాం, మేము ఉన్నామంటే వారందరినీ ప్రోత్సహించేదానికి మీ కోటమిరెడ్డి సీతారెడ్డి మీ కుటుంబ సభ్యుడిగా సిద్ధంగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలా. ఎందుకని చెప్తున్నానంటే, ఎంపీలంటే ఏదో ఎన్నికల సమయంలో వచ్చి ఎమ్మెల్యేలు కార్యక్రమం పెడితే దండం పెట్టి ఎప్పుడో 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒకసారి వచ్చి మళ్ళీ 5 ఏళ్లకి ఎలక్షన్లకు వచ్చే ఎంపీలు కాకుండా, ఓ పార్లమెంటు సభ్యుడంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా, నిరంతరం అందుబాటులో ఉండాలా, చేతనైనంత వీలంత చేయాలని చెప్పిన ఉద్దేశంతో కేవలం ప్రభుత్వ పథకాలే కాకుండా దేవుడు వారికి అపార సంపద ఇచ్చారు కాబట్టి నాకు దేవుడిచ్చిన సంపద ప్రజలకు కూడా పెట్టాలనే ఉద్దేశంతో 1 కాదు, 2 కాదు, 3 కాదు అనేక రకాల సేవా కార్యక్రమాలు విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ దేవుడి ఆశీస్సులతో నిర్వహిస్తున్నారని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తున్నాం. ఈరోజు అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యల పరిష్కారం విషయంలో, అనేక విషయాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ముందు పెట్టి వారిని ఎత్తిన గురుతర బాధ్యతలు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి ద్వారా ఇతర ఎంపీల ద్వారా ఈ రాష్ట్రానికి కూడా అనేక పథకాలు, అనేక కార్యక్రమాలు కేంద్రం నుంచి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నా, అన్న నాది మీది కానీ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులది మీది కానీ కేవలం రాజకీయ బంధం కానే కాదు, మనది మానసికమైనటువంటి బంధం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఏదైతే మీ ఇళ్ళు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉందో, ఏదైతే మీ యొక్క విపిఆర్ కళ్యాణ మండపం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉందో, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి కూడా మీకు ఇంటి లాంటిది, మీకు సొంత ఇంటి లాంటిది. నెల్లూరు రూరల్లో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యుడు మిమ్మల్ని ఎంపీగా కంటే కూడా ఒక కుటుంబానికి పెద్దన్నగా మీతో అన్ని రకాల కూడా ప్రయాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. మరి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆదరిస్తూ ఉంది, గౌరవిస్తూ ఉంది. ఎప్పుడు కూడా మీరు నెల్లూరు పార్లమెంట్కి ఎంపీ అయినా నెల్లూరు రూరల్ మీ సొంత నియోజకవర్గం, కోవూరు ఒకటే మీ సొంత నియోజకవర్గం కాదు. కోవూరు, నెల్లూరు రూరల్ రెండు కూడా 2 కళ్ళలాగా మీరు భావించాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అంటే నెల్లూరు రూరల్ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ, కార్యకర్తల సమస్యల పరిష్కారం విషయంలో కానీ మీరు నెల్లూరు రూరల్ని ప్రత్యేకంగా చూడాలని చెప్పని, ఆ ప్రత్యేకంగా మీరు చూసి వాళ్ళతో మీకున్నటువంటి బంధం అనుబంధాన్ని
ఇంకా పెంపొందించుకోవాలని, మీది సొంత నియోజకవర్గం కింద కోవూరుని ఏ విధంగా ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యురాలు కాబట్టి మీరు భావిస్తారో దీన్ని కూడా భావించాలని, మిగతా నియోజకవర్గాల కంటే కూడా మీరు ఇటు అందరినీ సమానంగా చూస్తారు. కానీ మీ దగ్గర మేము కాస్త అధిక ప్రాధాన్యత నేను కానీ మా రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ కోరుకుంటూ ఉన్నాం. ఆ హక్కు మాకుంది. ఎందుకంటే మేముతో ఇష్టపడి రాజకీయ బంధం, మానసిక బంధం అన్నీ కలగలిపిన బంధాలతో మీతో ప్రయాణం చేసిన వ్యక్తులవి. మీ పూర్తి సహాయ సహకారాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు నన్ను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో, ఓ పార్లమెంటు సభ్యులుగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు కూడా మీ పూర్తి సహాయ సహకారాలు నాకు, నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ అందించాలని చెప్పి నేను కోరుకుంటూ, భవిష్యత్తులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కాదు మరింత ఉన్నత స్థానాలకి ఎదుగుతారు, ఎదుగు తీరుతారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ సంపూర్ణటువంటి ఆ విశ్వాసం నాకుంది. ఆ దేవుడి దయ మీకుంది. ప్రజల ఆశీస్సులు మీకున్నాయి. ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క మనం వచ్చే దారిలో ఆ కనుపర్తిపాడు ఫ్లైఓవర్ కానీ, భుజనెల్లూరు ఫ్లైఓవర్ కానీ ఈ రెండు కూడా వేగవంతంగా జరుగుతున్నాయంటే, నేను చేయించగలుగుతున్నానంటే దానికి కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహం. ఇదే కాదు, ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జీలు, భక్తవత్సల్ నగర్, కొండాయిపాళెం గేట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జీలు 70-80 వేల మంది ప్రజలకి సంబంధించిన సమస్య, దశాబ్దాల కళ. ఆ కళ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఒక దశ దాకా తీసుకుని వచ్చాం. ఏ రోజైనా అది ఈ రోజా రేపా ఎల్లుండే మన్నాడా పక్కన పెడితే ఏ రోజైనా కూడా రైల్వే శాఖ దానికి టెండర్లు పిలిచే అవకాశం ఉందని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంపీ నిధుల కింద వారు ఇచ్చిన నిధులతో అనేక కార్యక్రమాలు చేశాం. ఇంకా కూడా వారి నెత్తిన ఒక బాధ్యత పెట్టాం. ఏమిటా బాధ్యత అంటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేశా అని నేను చెప్పను, కానీ చేయాల్సింది చాలా ఉంది. నా శక్తికి మించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, లోకేష్ గారి ఆశీస్సులతో, అధికారుల సహాయ సహకారాలతో, మీ ఆశీస్సులతో, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, మరో మంత్రి ఆనవ రామనారాయణ గారు, వీళ్ళందరి సహకారంతో, కలెక్టర్ కమిషనర్ సహకారంతో నా శక్తి కొద్దీ చేశా. కానీ తక్షణం నా ముందుండేది నేను చేసి తీరాల్సింది ఒకటి ఉంది. ఇప్పటికే నేను మీకు 3 సార్లు ఈ విషయం చెప్పా, మీరు కూడా స్పందించారు. ఏమిటదంటే, ఏమిటమ్మది, ఏంటది, ఏంటది, ఏంటమ్మా, పొట్టేపాళెం కలుజు ములుమూడి కలుజుల మీద బ్రిడ్జి, పొట్టేపాళెం ములుమూడి కలుజుల బ్రిడ్జి. వీటి కోసం ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రయత్నించారు. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టారు. కాస్త సమయం తీసుకొని చేస్తానని కూడా వారు మాటిచ్చారు. కానీ సమయం తీసుకొని చేస్తా అనే దానికంటే కూడా నేను ఎప్పుడు సంతోషపడతానంటే, ఆ జీవో చేతికి కాగితం వస్తే ఆ రోజే పని అయినట్లేక దానికి విపిఆర్ అన్న పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులకి బ్యాటరీ ట్రైసైకిల్స్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ఒక్క నెల్లూరు రూరలే కాకుండా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే ఇప్పటికే 5 నియోజకవర్గాలు పూర్తయినాయి. ఈరోజు 6 నెల్లూరు రూరల్, దాదాపు 850 మందికి ట్రైసైకిళ్ళు తన సొంత నిధులతో అందించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టిన నియోజకవర్గాల్లో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఏమిటంటే, ఎన్నికల్లో ఎవరైతే నా కోసం కష్టించి పనిచేశారో, ఎవరైతే నాకు సహాయం చేశారో, ఎవరైతే నాతో రాజకీయంగా ప్రస్తుతం ప్రయాణం చేస్తున్నారో వారితో అన్ని నియోజకవర్గాల్లో ఉండే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులతో, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం పెట్టి ఆత్మీయ విందు కార్యక్రమం ఏర్పాటు చేయాలా అని ఆలోచన చేశారు. ఇందులో భాగంగానే ఈ ఆత్మీయ కార్యక్రమం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరుపురాని
మధురమైనటువంటి రోజు. ఇదే జూన్ 4వ తారీఖు ఏడాది ముందు ఈ సమయానికి రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి విజయ్ దుందుబి, నెల్లూరు రూరల్లో కూడా విజయ్ దుందుబి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చరిత్ర సృష్టించే మెజార్టీతో పార్లమెంటు సభ్యుడిగా గెలవబోతున్నారని చెప్పని ఖాయమైనటువంటి నిమిషాలు ఈ నిమిషాలు. మనందరం కూడా జీవితంలో జన్మదినం, పెళ్లి రోజు లేదా ఒక ముఖ్యమైన కార్యక్రమాలకి ఎంత మధురమైన జ్ఞాపకాలో నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలకి ఈ జూన్ 4 అనేది ఒక మంచి గుర్తుండే రోజు. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏదైతే జూన్ 4వ తారీఖు సంవత్సరం అయింది, రాష్ట్రం అన్ని రకాల కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసింది. రాష్ట్రం సర్వనాశనమైన పరిస్థితుల్లో ఒక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నది వాస్తవం. అయినా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం సర్వనాశనమైన తన అపార అనుభవంతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ సంక్షేమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏకతాటిగా నడిపిస్తూ అద్భుతమైన అమరావతి రాజధానిని నిర్మాణం చేస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులను ఆకర్షిస్తూ ఈ వయసులో ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఈ జూన్ 4 ఏడాది పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అటు దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులుగా మనందరి ఆశీస్సులు ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో ఇంకా కూడా మంచి పరిపాలన అందించేదానికి ముందుకు సాగుతారని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఆ రోజు మన బిడ్డల చదువుల కోసం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఆ యొక్క చదువుల కోసం ఆర్థిక సహాయం చేస్తాను అన్నటువంటి తల్లికి వందనం కార్యక్రమం ఈ నెలలోనే ప్రారంభం కాబోతుంది. ఈ నెలలోనే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఆ యొక్క తల్లికి వందన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పని అతి త్వరలోనే తేదీ కూడా నిర్ణయించి ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తారని చెప్పని కూడా మీ అందరి ముందు కోరుకుంటూ, ఇంకా ఎన్నో చేయాలా అన్న ఆలోచనలు, ఆకాంక్షలు ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం పార్టీ కూటమికి ఉన్న రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనం అయిపోయినటువంటి లోటు బడ్జెటే కారణం. అయినా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. దానికి మనందరి సహకారం ఉండాలా, మనందరి ఆశీస్సులు ఉండాలా. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, యువనేత నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నిరంతరం ప్రజల్లో ఉండి కష్టం చేయాలని చెప్పని కూడా కోరుకుంటూ, ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.